బీమా లేదు, కరెంటు లేదు, పోని కష్టపడి పండిస్తే మద్దతు ధర లేదు, కొనేటోడు లేడు, నానా అవస్థ. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు వ్యవసాయం బాగుపడ్డది, లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పోచారం గారికి. మొదటి టర్మ్లో వారే వ్యవసాయ శాఖ మంత్రి. గర్వంగా చెప్పుకోవచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి గారి మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మలు కూడా చెప్పుకోవచ్చు. మా తాత వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెచ్చిండు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి పోచారం గారి మునిమన్మడు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ మంత్రిగా ఆయన ఉన్నప్పుడే రైతు బంధు అనే పథకం ప్రారంభమైంది. 75-76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలే, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలే. ఇవాళ సారు చెప్పినట్టు ఇప్పుడే వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంటకు నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 మన ఫోన్లు మోగుతున్నాయా? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డమాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం ధన్యవాదాలు చెప్దాం. అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్లు ఎన్ని లక్షల మందికి, 46 లక్షల మందికి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మా దివ్యాంగులైన సోదరులు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు. 4,016 రూపాయలు ఇవాళ ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.